రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎంఈ పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర్ రాజనరసింహ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారుల నుంచి ఆసుపత్రులు పనితీరు, వైద్యుల సేవలు, ప్రజల స్పందన, ఇబ్బందులు, దవాఖానాలో నెలకొన్న సమస్యలను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎన్ లత, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఖాద్రి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్టు, ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి. దట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ ద వర్క్స్ 4 నెలలు అయిపోయిందంట, పనులు ఆగిపోయి కూడా. దట్ నాట్ ఏ గుడ్ సైన్ ఎట్ ఆల్. రిజల్ట్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు 20 లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. 20 లక్షలతో సబ్ సెంటర్ కంప్లీట్ అయితే లేదు, ఇన్కంప్లీట్ అయి ఉన్నది. అది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కలేట్ అయింది కనుక మినిమం 4-5 లక్షల రూపాయలు ప్రతి సబ్ సెంటర్కి వస్తేనే వి విల్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్. అదొకటి. తర్వాత ద అదర్ ఇష్యూస్ డిస్ట్రిక్ట్ కంపారిజన్ నేషనల్ హెల్త్ మిషన్, ఒక తెలంగాణ వైద్య విధానంలో 6 crores, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డ్రగ్స్ 75 lakhs. I'm surprised. The last 3 years the amount is pending. The last 3 years, which is the localized purchase, last 3 years about what is the amount? 1.44 రావాలి. 74 is outstanding, but overall you're supposed to get 1.44. I'm surprised. This is very important thing. Tarvata to trauma centers. We have identified, but somewhere there should not be a miscommunication between the government and the collectorate. Give your opinion on the trauma center. How many trauma centers you need? Actually, we are sanctioning about 74 or 84 trauma centers. In case we need additional trauma centers, we'll sanction it. Now, proposal what? Trauma. Definitely. అదొకటి. తర్వాత ఇవాళ పర్మనెంట్ సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు? పర్మనెంట్ లేదు సార్. సెంట్రల్ మెడికల్ స్టోరు క్రిటికల్ క్రిటికల్ కేర్ యూనిట్ మనం పెట్టుకుంటాం సార్. అయిపోతుందా? వెరీ గుడ్. అదే అంటున్నాను. అయిపోతుందా మంత్ ఎండింగ్లా? ఒకటి. రెండోది, ఈ మెడికల్ కాలేజ్కు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏరి, ఐ వాంట్ ఏ రిపోర్ట్ ఇన్ 20-25 days how your cadre is working there, what is the percentage of absenteeism. Sure sir. I am very serious about it. Definitely. After 20 days I'll speak to the collector and is going to submit a report to the collector. Yes, sir. And one copy to the DME. Sure sir. I'll update the collector also sir. What about the facial identification? Yes sir. They've already given the purchase order, everything. Next week they are supposed to come. For all the qualities they are coming the next week mostly sir. So we have already given the purchase order. We are in touch with the nesting persons also who is supplying the instrument to us. So next week hopefully they'll install. Major issue now. Because after a number of medical colleges have come up, most of the Vaidya Vidhan Parishad hospitals have been converted into GGH. Now equipment, one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు, హాస్పిటల్కు, వైద్య విధాన పరిషత్ కానీ, జీజీహెచ్ఏ కానీ, ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మీరు పెట్టినావు కదా. జస్ట్ అది ఎంసీహెచ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్, ద వే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్, ఇన్ఫ్రా, డ్రగ్స్, డయాలసిస్, నౌ క్యాన్సర్ స్క్రీనింగ్, తర్వాత ట్రామా, అంబులెన్సెస్, ఎన్సిడి. అదే రకంగా at par our concentration should be on equipment. హ్యూజ్ స్ట్రక్చర్స్ వచ్చేస్తున్నాయి. ఎక్విప్మెంట్
లేదు. ఉన్న మెయింటెనెన్స్ కావాలంటే ఏఎంసీ కావాలి. సో we have sanctioned one section exclusively for equipment in the TJMIDC. దాన్ని ఇప్పుడు మనం స్ట్రెంథన్ చేయాలి.